హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అవును, ఇదంతా నీ కూతురు చేసింది అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అని సుమ అక్కడే గోడ కానుక్కొని నిలబడి తలదించుకొని అనింది. ఆ మాటికి లావణ్య నోటికి చీర కొంగుని అడ్డం పెట్టుకొని గట్టిగా ఏడ్చింది. అందరూ మౌనంగా ఉన్నారు. సుమాని ఒక్క అడుగు వేస్తూ లావణ్య ముందుకు వెళ్ళి 2 చేతులు జోడించి, మీకు మొత్తం అర్థమైందని నాకు తెలుసు. కన్నది నేనే కావచ్చు, కానీ ప్రేమని పంచింది మాత్రం మీరే. అరణ్య నా కూతురని నేనెప్పుడు చెప్పుకోను. తను మీ కూతురే. కాకపోతే తనని అప్పుడప్పుడు దగ్గర తీసుకునే అవకాశం మాత్రం ఇస్తే చాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని సుమా చెప్పింది. లావణ్య ఏడుస్తూనే సుమాని గట్టిగా హత్తుకొని, ఒప్పుకుంటున్నాను. అరణ్య నా కూతురు కాదు అని అంటూ ఉంటే నా కడుపులో కన్నెపేగు మెలి తిప్పుతోంది. అంతగా ప్రేమించాను తనని. కానీ తనంటూ నా ఒడిలోకి చేరింది అంటే కారణం మాత్రం మీరే. ఆ రుణం నాకు ఇలా తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని లావణ్య మనసారా చెప్పింది. సుమా కూడా ఏడుస్తూ, నేను అరణ్యాన్ని కలవచ్చా అని అడిగింది. తప్పకుండా పద అని లావణ్య చెయ్యి పట్టుకొని తన రూంలోకి తీసుకుని వెళ్ళింది. అరణ్య విండో దగ్గర నిలబడి అందులో నుండి గుడిని చూస్తూ ఉంది. లావణ్య నవ్వి సుమా వైపు చూసి, వెళ్ళు అని అనింది. సుమ ఒక్క అడుగు వేసి అరణ్యాన్ని చేరి తన భుజం మీద చెయ్యి వేసింది. అరణ్య వెనక్కి తిరిగేటప్పటికే తన కళ్ళల్లో నీళ్లతో సుమా వైపు చూసి గట్టిగా హక్ చేసుకుంది. సుమాకి అరణ్య స్పర్శ మనసుకి ఎంతో సంతోషాన్నిచ్చింది. అంటే తన చేతులు సంతోషంతో వణికిపోయేంతగా అయ్యాయి. వెంటనే అరణ్యాన్ని పసిపాపలా చుట్టూ చేతులు వేసి పొదిమి పట్టుకుంది. అరణ్య చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉన్న తర్వాత మెల్లగా సుమా నుండి దూరం జరిగి తనకి 10 అడుగుల దూరంలో ఉన్న లావణ్యని చూడగానే సుమా దగ్గర నుండి పరుగున లావణ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుంది. లావణ్య మనసులో అప్పటి వరకు ఉన్న దిగులంతా ఒక్క పెట్టున ఎగిరిపోయింది. తన కూతురు తనకి మాత్రమే కూతురు అని మనసు స్పష్టంగా పలికింది. వెంటనే అరణ్యాన్ని పట్టుకొని తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ఆ బుగ్గ మీద ఈ బుగ్గ మీద ముద్దిచ్చి, వెళ్ళు నాన్న, అమ్మతో మాట్లాడు అని అనింది. అరణ్య ఏడుస్తూనే చిన్న నవ్వు నవ్వి తల ఊపి సుమా దగ్గరికి వెళ్ళింది. అరణ్య సుమా కన్నీళ్లు తుడుస్తూ, నాకు తెలుసమ్మా, నీకు విషయం ముందే తెలుసు అని నాన్న చెప్పాడు, అనూప్ కూడా చెప్పాడు. కానీ నీ దగ్గరికి రావడానికి కాస్త టైం పట్టింది. నువ్వు ఈ మధ్యన కోలుకున్నావు కదా, నీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడాలని చెప్పారు. అందుకే ఒకే ఇంట్లో ఉన్న నీ వైపు రాలేకపోయాను. కానీ నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. నీకో విషయం తెలుసా, నేను ఊర్లో అడుగుపెట్టింది నీకోసమే అని అరణ్య చెప్పింది. సుమ అరణ్య చేతులు పట్టుకొని ఏడుస్తూ, ఆ దేవుడికి నేనెప్పుడో ఏదో పుణ్యం చేశాను అనుకుంటా. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఆయన నాకు నా బిడ్డను చూసుకునే అవకాశం ఇచ్చాడు. నువ్వు నా దగ్గర ఉన్నా నేను ఇంత ప్రేమగా ఇంత గొప్పగా పెంచేదాన్ని కాదేమో. కానీ వాళ్ళు నిన్ను బంగారు బొమ్మలా చూస్తున్నారు. నేను ఆ రూమ్లోనే ఉన్నాను, కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ నిన్ను ఎంతో ముద్దు చేస్తున్నారు. నువ్వు అరిస్తే సైలెంట్ అయిపోతున్నారు, నువ్వు అలిగితే బుజ్జగిస్తున్నారు, నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు మురిసిపోతున్నారు. నిజంగా వాళ్ళది ఎంత గొప్ప మనసు. ఆ రోజు నాకు అన్నయ్య పురుడు పోసిన రోజే నువ్వు సంతోషంగా బతికేస్తావని నా మనసు కనిపించింది. కేవలం నా బాధంతా మీ నాన్న చనిపోవడం గురించి. తెలుసా, అన్నలాగే మీ నాన్న కూడా చాలా మంచివాడు. ఎప్పుడు ఎవరిని అస్సలు బాధ పెట్టడు. ఆయనే కనుక ఈరోజు ఉండి నిన్ను కనుక చూసుంటే ఎంత ముద్దాడేవాడో. కాలాన్ని వెనక్కి తీసుకురావాలని ఉంది, కానీ జరిగిపోయిన ఈ కాలంలో నా మనసుకు తేలికపరిచింది మాత్రం నువ్వే. నువ్వింత గొప్పగా పెరిగావు, ఎంత మంచి వ్యక్తిత్వంతో ఉన్నావో, అది చాలు నాకు అని సుమ అనింది. నాకు ముందే తెలిసి ఉంటే ఇంకాస్త ముందుగానే ఊరికి వచ్చేదాన్ని అమ్మా. కానీ నాకెప్పుడూ ఇలాంటి ఓ కల రానేలేదు. నిజంగా అదృష్టం అంటే నాది. ఒక గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టాను, మరో గొప్ప తల్లిదండ్రులకు బిడ్డనయ్యాను. ఇంతకంటే అదృష్టం బహుశా ఎవ్వరికి కూడా దక్కదేమో అని అరణ్య అనింది. లావణ్య ఇద్దరి దగ్గరికి వెళ్ళి, అరణ్య, నువ్వు మా ఇద్దరికి బిడ్డవి. ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు, ఇద్దరికీ సమానమే. మా ఇద్దరి ముద్దుల పాపవి నువ్వు. ఇప్పుడు సంతోషమే కదా నీకు. నువ్వు కోరుకున్నట్టు గుడి తెరవబడింది, మీ అమ్మ దక్కింది. అలాగే అన్యాయం చేసిన వాళ్ళు ఈ భూమి మీద లేకుండా పోయారు. అందుకోసమే కదా నువ్వు ఇంత దూరం వచ్చింది. అనుకున్నది సాధించావు.
మొదటి నుండి నీ మీద నాకు ఏం చేసి నీ మీదకి తెచ్చుకుంటావో అని భయం ఉండేది. ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీ వల్ల ఒక ఊరు, రేపటి రోజు చాలామంది పిల్లల భవిష్యత్తుని బాగు చేశావు. అదే రూమ్లో సుమాని ఉండకుండా మన ముందు తిరిగేలా చేశావు. అన్నింటికీ మించి ఆ అమ్మవారికి పూజలు అందేలా చేశావురా. ఇలాంటి కూతురికి తల్లినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని లావణ్య అనింది. అరణ్య 2 చేతులతో ఇద్దరిని హత్తుకొని, అందరికంటే నేనిప్పుడు చాలా గొప్పదాన్ని, నాకు 2 అమ్మల ప్రేమ దక్కింది అని అరణ్య ఎంతో సంతోషంతో అనింది. అనూప్ రూమ్లోకి రావడంతో లావణ్య అరణ్యాన్ని వదిలి, సుమ కూడా అరణ్యాన్ని వదిలి, గొప్ప తల్లిదండ్రులు దొరకడమే కాదు, మంచి భర్త కూడా దొరికాడు. తను నాకు బాగా నచ్చాడు. మనసున్న మంచి మనిషి. నువ్వంటే చాలా ప్రేమ ఉంది. నీకోసం ఇన్ని రోజులు వదులుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చేశాడంటే తను నీకు ఎంత గౌరవం ఇస్తున్నాడో, ఎంత ప్రేమ పంచాలి అనుకుంటున్నాడో అర్థమవుతుంది. చాలా అదృష్టవంతురాలివి అని సుమ అరణ్య నుదుటి మీద ముద్ద పెట్టి, వదినా మనం వెళ్దామా అని అడిగింది. లావణ్య కూడా నవ్వి అలాగే అని ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. లావణ్య సుమ బయటికి వెళ్ళాక అనూప్ డోర్ క్లోజ్ చేసి అరణ్య దగ్గరికి వెళ్ళాడు. అరణ్య 2 అడుగులు వేగంగా వేస్తూ అనూప్కి ఎదురు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. అనూప్ చిన్నపాటి నవ్వుతో తన చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఏడుస్తున్నావని అర్థమైంది, ఎందుకు అని అడిగాడు. అరణ్య అనూప్ మెడి చుట్టూ చేతులు బిగించి, మరి రాధా, నువ్వు నా కోసం ఎంత చేశావు? నేనంటే ఇంత ఇష్టమా నీకు? మొదట్లో నేను విలన్ అనుకున్నాను, మాన్స్టర్ అనుకున్నాను. అసలు నువ్వు నాకు నచ్చలేదు. కానీ నీకు నేనంటే ఇంత ప్రేమ ఉందని అస్సలు ఊహించలేదు. ఐ లవ్ యూ సో మచ్ రా అని అరణ్య చెప్పింది. అనూప్ నవ్వుతూ, ఓ మై గాడ్, నీకోసం ఇంత చేస్తే ఐ లవ్ యూ మాత్రమేనా అని కవ్వింపుగా అడిగాడు. అరణ్య అనూప్ని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ, అంటే నేను నీకు ఇప్పుడు ప్రపోజ్ చేయడం నచ్చలేదా? కనీసం రిప్లై కూడా ఇవ్వకపోగా లవ్ యూ మాత్రమేనా అంటున్నావు అని అమాయకంగా అడిగింది. అలా కాక ఇంకెలా అంటాను? ఈ ఐ లవ్ యూలు ఐ లైక్ యూలు పెళ్ళికి ముందు బాగుంటాయి, పెళ్ళి తర్వాత కాదు. ఇప్పుడంతా వేరే ఏవో కోరుకుంటాలే అని అరణ్య నడుం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు. అరణ్య నవ్వి, నీ ఇష్టం, నువ్వేం చేసినా నేను ఎదురు సమాధానం చెప్పను. నీకోసం నా లైఫ్ని పూర్తిగా నీకు ఇచ్చేస్తున్నాను. పైగా ఇప్పుడు నాకు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని బుగ్గ మీద ముద్దిచ్చి దూరం జరిగి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అటు ఆ అమ్మ ఇటు ఈ అమ్మ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కుటుంబం అంతా హ్యాపీగా ఉంది, సేఫ్గా ఉంది. ఈ ఊరిని కాపాడేశావు, అమ్మవారికి పూజలు అందేలా చేశావు, అటు రానాని మార్చేశావు. ఇన్ని చేసే నీకు నేను చేయగలను. కేవలం ఈ జీవితాన్ని ఇవ్వడం తప్ప ఇది సరిపోతుందా? చాలదు. ప్రతి జన్మలో నువ్వు నాకే భర్తగా రావాలి, నువ్వు నాకే కావాలి, నేను నీకు మాత్రమే సొంతం అవ్వాలి అని అరణ్య చెప్పింది. ఇదిగో మన ఇద్దరి మధ్య రుణానుబంధాలు పెట్టకు, నాకు అదంతా ఇష్టం లేదు. కానీ ఇది మాత్రం నచ్చింది. అదే ప్రతి జన్మకి నువ్వు నాకే అనేది. నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. అయినా అమ్మవారు కూడా అదే కోరుకుంటుందిలే. ఆవిడ ముద్దుల కొడుకుని కదా నేను అని అనూప్ నవ్వాడు. అనూప్, నిజంగా నేను ఎంత సంతోషంగా ఉన్నానో అసలు నీకు చెప్పలేకపోతున్నాను. నువ్వు నా కోసం ఇంత దూరం వస్తావని, ఇన్ని చేస్తావని అస్సలు ఊహించలేదు. నేను నిన్ను ప్రేమించాక కేవలం నన్ను మాత్రం లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావని నమ్మకం కలిగింది. అందుకే ప్రపోజ్ చేశాను, నీ ప్రేమని ఒప్పుకున్నాను. కానీ చావుకు కూడా ఎదురు వెళ్ళిపోతావని ఊహించలేదు. నేను నీకోసం ఏం చేసింది లేదు, మరి ఎందుకని ఇంత ప్రేమ? ఊపిరాడట్లేదు తెలుసా అని అరణ్య కళ్ళల్లో ప్రేమని నింపుకొని అనూప్ని చూస్తూ అనింది. అరణ్యాన్ని తన చేతుల్లో బందీ చేసి, తెలియదు, కానీ నువ్వు లేకుండా నా జీవితం గడవదు అనేంతగా ప్రేమించాను. తొలి చూపుని నేను నిన్ను చూశాకనే నమ్మాను. హర్ష నీ గురించి చెప్పాక నేను ఎంక్వైరీ చేశాక మొదటి చూపులోనే నన్ను కట్టిపడేశావు. నువ్వు ఎలాంటి పిల్లవైనా సరే నిన్నే చేసుకోవాలని ఆ రోజు ఫిక్స్ అయిపోయాను. కానీ నీ అందం మాత్రమే కాదు, గుణం కూడా చాలా మంచిదని అర్థమయ్యాక నేను ఆ రోజు అనుకున్నాను, ఎలా అయినా సరే నేను నీ జీవితంలోకి రావాలి అని. నా అదృష్టం బాగుండి నేను మీ నాన్నకి నచ్చడం, ఆ తర్వాత నిదానంగా ఆయన నీకు చెప్పడం జరిగింది. నువ్వు ఏ రోజైతే ఆ రాత్రి వెనక నుండి నన్ను హత్తుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావో ఆ క్షణం నా మనసు సంతోషంతో ఎంత గట్టిగా కొట్టుకుందో తెలుసా? ఆ క్షణం నాకు బాగా గుర్తుండి పోతుంది కూడా ఎప్పటికీ అని అరణ్య బుగ్గ మీద ముద్దాడుతూ చెప్పాడు. అరణ్య అనూప్ని గట్టిగా హత్తుకొని,
నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక కష్టాన్ని ఫేస్ చేస్తూనే ఉన్నావు. మనిద్దరం ప్రేమగా గడిచిన రోజులు కనీసం గంటల్లో అయినా లేదు. అందుకే ఈ క్షణం నుండి మనిద్దరం అదే పని మీద ఉండాలి, ఓకేనా అని కాస్త సిగ్గుని కలుపుకొని అందంగా నవ్వుతూ అడిగింది. ఆహా, ఇంతటి అదృష్టం ఇస్తుంటే ఓకే కాదు అంటానా? అలా అంటే నాకంటే పిచ్చినాసన్ ఎక్కడా ఉండడు. ఈరోజు గుడికి వెళ్ళడం, అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని రాత్రికి మనం ఊరు బయలుదేరి వెళ్ళిపోదాం. తర్వాత ఒక నెల రోజులకి సిరి శ్రీవల్లి పెళ్లి విషయం మాట్లాడడానికి ఇక్కడికి వద్దాం, సరేనా? నీకంతా ఓకే కదా? లేదా ఈ షెడ్యూల్ ఏమైనా మార్చేద్దామా అని అనూప్ అడిగాడు. ఈరోజు కాదు, రేపు నైట్కి వెళ్ళిపోదాం. ఈరోజు రాత్రికి ఇక్కడ ఇదే రూమ్లో మన ఇద్దరం రాత్రి గడపాలి. ఈ ఊర్లోనే కదా మనం పెళ్లి చేసుకుంది, ఒక్కరోజున్న తృప్తిగా గడపాలి కదా అని అరణ్య అనింది. నా ప్రియసకి ఇంత ప్రేమగా కోరుకుంటూ ఉంటే నేను వద్దంటానా? అలాగే రేపు నైట్కి హైదరాబాద్ వెళ్దాం. ఈ రోజుకి ఇక్కడే నీ ఇష్ట ప్రకారం సంతోషంగా గడుపుదాం. సరే అయితే వెళ్ళి చక్కగా స్నానం చేసి పట్టు చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని నా కంటికి పుత్తడి బొమ్మలా కనిపించాలి అని అనూప్ చెప్పాడు. అరణ్య నవ్వుతూ, తమరు కూడా పట్టు పంచ కట్టుకుంటే చూడాలని నా మనసు కోరుకుంటుంది, ఓకేనా అని అడిగింది. నా నెచ్చెలి కోరుకుంటే నేను కాదంటానా? ఓకే అని ఒక నవ్వు నవ్వాడు. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని అరణ్య అనింది. అలాగే, నేను వెళ్ళి కాస్త హర్షతో మాట్లాడాలి అని అనూప్ అన్నాడు. అరణ్య నవ్వుతూ తల ఊపడంతో అనూప్ బయటికి వెళ్ళాడు. అక్కడే అందరిలో కూర్చొని ఉన్న హర్షాని చూసి తనని అంటి పెట్టుకొని ఏడుస్తున్న అంజుని చూసి నవ్వుకొని, అంజు, అది చిన్న గాయమేరా, ఎందుకంతలా ఏడుస్తున్నావు? సరే, నీకు కాబోయే వారిని కాసేపు వదిలితే మాట్లాడి పంపిస్తాను అని అనూప్ నవ్వుతూ అన్నాడు. అయ్యో బావా, అదేంటి అలా అడుగుతావు? హర్ష వెళ్ళురా అని అంజు ముక్కుని ఎగబిలుస్తూ అనింది. ఇప్పుడే వచ్చేస్తా, 5 నిమిషాలు అని హర్ష నవ్వుతూ అనూప్తో వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.